మూడవ తరగతి తెలుగుకు సంబంధించి 2 పీరియడ్లు ఇవ్వటం జరిగింది. దీనిలో నా బాల్యం పాఠాన్ని పునశ్చరణ చేయటం మొదటి పీరియడ్లో, రెండో పీరియడ్లో సాధనా పత్రం 43వ పేజీలో ఉన్న సాధనా పత్రాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. దీంతో మనకి మూడవ తరగతి తెలుగు కంప్లీట్ అయినట్టు. మూడవ తరగతి ఇంగ్లీష్కి సంబంధించి 2 పీరియడ్స్ ఉన్నాయి. దీనిలో మొదటి పీరియడ్లో పంక్చువేషన్ మార్క్స్ని పిల్లలకి పరిచయం చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ క్వశ్చన్ మార్క్ గురించి ఇవ్వటం జరిగింది. రెండవ పీరియడ్లో వర్క్షీట్ నెంబర్ 3.8 పేజీ నెంబర్ 105లో ఉన్నదాన్ని కంప్లీట్ చేయాలి. దీంతో మనకు మూడవ తరగతి ఇంగ్లీష్ పూర్తవుతుంది. మూడవ తరగతి గణితం ఈరోజు నుంచి సబ్ట్రాక్షన్ పిల్లలకు పరిచయం చేయాల్సి ఉంది. దానిలో 2 పీరియడ్స్ ఇవ్వటం జరిగింది. ఒక అంకెని 2 అంకెలను, ఒక అంకె సంఖ్యని లేదా 2 అంకెల సంఖ్యలను 3 అంకెల సంఖ్య నుంచి తీసివేత అనే కాన్సెప్ట్ పిల్లలకు అందించాలి. దానికి టెక్స్ట్ బుక్ని అలాగే వర్క్షీట్లో కొంత 1, 2, 3 షీట్స్ని పూర్తి చేయాల్సి ఉంది రెండవ పీరియడ్లో. ఇది గణితానికి సంబంధించినటువంటి 15వ తారీఖు డైరీ. ఇక ఈవీఎస్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ ఫుడ్ హ్యాబిట్స్, దాంట్లో టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ యాక్టివిటీస్ పూర్తి చేయాల్సి ఉంది. గ్రెయిన్స్ తినేటువంటి బర్డ్స్ ఏంటి, యానిమల్స్ ఏంటి, ఇలా దాంట్లో ఇవ్వటం జరిగింది టెక్స్ట్ బుక్లో. ఆ అంశాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంతో మనకి మూడవ తరగతి డైరీ ఈ రోజుకి పూర్తయినట్టే.